ఢిల్లీ నగరంలో మైథిలి అనే ఒక చదువుకునే యువతి ఉంటుంది. పరీక్షలైన తర్వాత 2 నెలలు సెలవులొస్తాయి. సెలవులిచ్చిన 4 రోజుల తర్వాత మైథిలి ఇంట్లో చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఫ్రెండ్ అయిన అలేఖ్యకి ఫోన్ చేస్తుంది. హలో అలేఖ్య, ఏం చేస్తున్నావ్? 4 రోజుల నుండి బోర్ కొడుతోంది. ఎక్కడికైనా బయటకు తీసుకుని వెళ్ళమంటే డాడీ చాలా బిజీగా ఉన్నానంటున్నారు. ఒక్కసారి మా ఇంటికి రావే, కలిసి చాలా రోజులైనట్టనిపిస్తోంది. నువ్వొస్తున్నావా రావట్లేదా? నువ్వు రానంటే చెప్పు, నేనే వస్తాను. ఏంటే పొద్దున్నే ఫోన్ చేసి విసిగిస్తావు? నువ్వు రమ్మనంగానే బయలుదేరటానికి నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? 2 రోజుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అక్కడ 3 నెలల రోజుల పాటు ఉంటా. ఏమేం తీసుకెళ్లాలో చూసుకుంటున్నా. ఆ పనైతే గాని నేను రాలేను. ఓ పంచే, నువ్వే వచ్చా ఇక్కడికి. చివరికి నన్నే రమ్మంటున్నావన్నమాట. సరే, ఏం చేస్తాం, నేనే వస్తున్నా. స్కూటర్ మీద ఎంతసేపట్లో వస్తాను? త్వరగా వచ్చేస్తా. ఒక 30 మినిట్స్లో అక్కడుంటా. ఓకే, బాయ్. హాయ్ అలేఖ్య, ఏంటి మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేసేస్తున్నావు? లాంగ్ ట్రిప్ వేసినట్టున్నావు. పెద్ద సూట్ కేసెస్ సర్దావు. అవునే, చెప్పా కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని. అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక 1 నెల రోజులు అక్కడే గడిపి వస్తా. సంవత్సరానికి ఒకసారి రిఫ్రెష్ అన్నమాట. 1 రోజులా? అంత బాగుంటుందా మీ ఊరు? మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్ అంటే మాల్స్, థియేటర్స్ అన్నీ ఉంటాయా? గేమ్ సెంటర్స్ అన్నీ కూడా ఉంటాయా? బాగా ఎంజాయ్ చేస్తావన్నమాట. మైథిలి, నువ్వు పిచ్చిదానిలా ఉన్నావే. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ అక్కడ ఏమీ ఉండవు. కానీ ఇక్కడ కన్నా అక్కడ డబుల్ ఎంజాయ్ చేస్తాను. పైగా టైం అస్సలు తెలీదు. ఏంటి, ఇవన్నీ లేకుండా కూడా ఎంజాయ్ చెయ్యొచ్చా? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు పిచ్చిదానివి. నాకైతే ఇవి లేకుండా కష్టమే. ఇంతకీ నువ్వు వెళ్లే ఊరేంటి? ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి? అది ఒక చిన్న పల్లెటూరు, పేరు రామాపురం. అక్కడ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. చుట్టూ చాలా మంది చుట్టాలుంటారు. ఆ పలకరింపులు, ఆ ఎఫెక్షన్, అంతేకాక చుట్టుపక్కల పచ్చటి పొలాలు, చెరువులు ఉంటాయి. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? పొల్యూషన్ అస్సలు ఉండదు. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు అక్కడికి వెళ్తే. అవునా? నువ్వు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పొల్యూషన్ ఉండదా? స్వచ్ఛమైన గాలుంటుందా? ఇవన్నీ నిజాలేనా లేక ఏదో కబుర్లు చెప్తున్నావా? ఇవన్నీ నిజాలో కాదో తెలుసుకోవాలంటే నువ్వు ఒకసారి ఏదైనా పల్లెటూరు వెళ్తే తెలుస్తుంది. అయితే మా నానమ్మ వాళ్ళింటికి వెళ్ళమని మా డాడీ చాలాసార్లు అంటుంటారు. నేనే ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా. అసలు వాళ్ళని గుర్తు కూడా పట్టనేమో ఇప్పుడు. నేను వెళ్ళి ఓ 1 నెల రోజులుండొస్తానని మా డాడీని అడుగుతా. తప్పకుండా పంపిస్తారు. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. అయితే నువ్వు కూడా పల్లెటూరు వాతావరణం చూడబోతున్నావు అన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. డాడీ, మరేమో నాకు నానమ్మ వాళ్ళింటికి వెళ్లాలనుంది. అవునా? ఏంటి సర్ప్రైజ్? నువ్వేనా అనేది మాటలు? నిజంగానా లేక సరదాగా అంటున్నావా? నిజమే డాడీ. మా ఫ్రెండ్ అలేఖ్య ప్రతి ఇయర్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతుందంట. అదొక పల్లెటూరుట. ఎప్పుడు చెప్పినా ఆ పల్లె వాతావరణం బావుంటుంది, ఓసారి నువ్వు చూడాలి అంటుంది. ఎంత బావుంటుందో ఓసారి చూద్దామని. నిజంగా అంత బావుంటుందా డాడీ? అవునమ్మా, నేను చిన్నప్పుడు పుట్టి పెరిగింది ఆ పల్లెటూరులోనే. ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడిలాగా ప్రతిదానికి యాక్టింగ్ చేసేవాళ్లు అక్కడ ఉండరమ్మా. నిజమైన బంధువులుంటారు. ఒకసారి వెళ్ళి చూడు, నీకు తెలుస్తుంది. అయితే రేపే బయలుదేరి వెళ్తా డాడీ. ఓసారి నానమ్మకి ఫోన్ చేసి చెప్పు నేనొస్తున్నానని. అన్నట్టు మర్చిపోయినమ్మా, అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదు. నేను ఏదో విధంగా తెలియజేస్తాలే. ఒకసారి ఆలోచించుకో బయలుదేరిలే ముందు. ఇక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్స్ ఏవి అక్కడ ఉండవు. మరి నేను వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను. ఇక రేపే నా ప్రయాణం. వెళ్లాలని చాలా ఆతృతగా ఉంది డాడీ. అలా మరుసటి రోజు బయలుదేరి మైథిలి నానమ్మ ఇంటికి చేరుకుంటుంది. ఊళ్ళోకి వెళ్ళగానే, అమ్మా, చూడబోతే పట్నం నుంచి వచ్చినట్టున్నారు. మైథిలమ్మగారంటే మీరేనమ్మా? అవును, నేనే. నా పేరు నీకెలా తెలుసు? మీ తాతయ్య గారు మీరు వస్తున్నారని బండి పంపించారమ్మా. రండి ఇటువైపు. అలా బండి మీద ఊరంతా చూస్తూ వెళుతూ ఉంటుంది. అబ్బా, చూడపోతే ఎంత అందంగా ఉంది ఈ వాతావరణం. ఇంకా ఎన్నున్నాయో ఇక్కడ చూడాల్సినవి. ఈలోపు బండి నానమ్మగారింటి ముందు ఆగుతుంది. ఏమ్మా, వచ్చావా? ఎలా ఉన్నారు నువ్వు, మీ నాన్న, అమ్మ? అంతా క్షేమమేనా? ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావిక్కడికి. మేమంతా బాగున్నావు నాన్నమ్మా. నువ్వెలా ఉన్నావు? తాత ఎలా ఉన్నారు? మా సంగతి ఎంగాని ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? చాలా దూరం నుంచి వచ్చావు, అలిసిపోయి ఉంటావు.
కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమ్మా, తర్వాత మాట్లాడదాంలే. అది సరేగాని మా ఫ్రెండ్ అలేఖ్య ఈ పల్లెటూళ్ల గురించి చాలా గొప్పగా చెప్పింది. ఏముందో ఈ పల్లెటూళ్లలో చూడాలనొచ్చాను. రేపు నాతో పాటు తోడు రావడానికి ఎవరైనా ఉన్నారా నాన్నమ్మా? ఎందుకు లేరు? మీ అత్త కూతురు లక్ష్మి ఉందిగా, నీకు ఊరు మొత్తం తిప్పి చూపిస్తుంది. అదిగో మాటల్లోనే వచ్చింది లక్ష్మి. లక్ష్మి, దీని పేరు మైథిలి, మీ ఢిల్లీ మావయ్య కూతురు. మన ఊరంతా చూస్తానంటోంది. నువ్వే దగ్గరుండి చూపించు. ఢిల్లీ నుంచి వచ్చింది. మన పల్లెటూరు ఏం నచ్చుతుంది? నువ్వు చూడాలంటే తెల్లవారుజామున 5 గంటలకి లేవాలి. మన పొలం గట్టు మీద నుంచి సూర్యోదయం చూస్తే అద్దరిపోతుంది. రేపు పొద్దున్నే రెడీగా ఉండు, నేను వస్తా. లక్ష్మి, నన్ను ఉదయాన్నే లేవమని చెప్పి నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు? ఇప్పటికే 5:10 అయింది. పద త్వరగా. రా మైథిలి. అయినా నిన్ను మైథిలి అని పిలవటం చాలా కష్టంగా ఉంది. అక్క అని పిలుస్తా, నీకు ఓకేనా? పద పద, త్వరగా రా చిన్న చెల్లి. నువ్వెలా పిలిచినా నాకిష్టమే. అయితే మనం ముందుగా సూర్యోదయం చూడటానికి వెళ్దాం. నాకిక్కడ ఇష్టమైన ప్లేస్ అదే. తొందరగా రా. అలా ఇద్దరూ కలిసి పొలం గట్టు మీదకి వెళతారు. అక్కడ సూర్యోదయం, ఆ చుట్టుపక్కల పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు చూసి చాలా సంతోషిస్తుంది మైథిలి. చాలా బావుంది లక్ష్మి. ఇంత అందంగా ఉంటుందని అస్సలు నేను ఊహించలేదు. నేనిక్కడ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా ఈ సన్ రైజ్ ని మిస్ అవ్వకుండా చూస్తాను. నువ్వు కూడా వస్తావా మరి నాతో? నేనెందుకు రానక్క? అయినా ఢిల్లీ సూపర్గా ఉంటుంది కదక్కా. నన్ను తీసుకుని వెళ్ళవా ఒకసారి? అలాగే. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊళ్ళో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అరే, ఇక్కడ స్కూల్ ఉందే. ఇంత చిన్న ఊళ్ళో ఇంత పెద్ద స్కూలా? చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఇదొక్కటే స్కూలు. ఈ స్కూల్కి ఒక పెద్ద చరిత్ర ఉందిలే. ఎవరమ్మా నువ్వు? చూడబోతే పట్నం నుంచి వచ్చినట్టున్నావు. ఎవరింటికి వెళ్తున్నావు ఏటి? నేను సూర్యనారాయణ గారి మనవరాల్ని. మా నాన్నమ్మ ఊరు చుట్టానికొచ్చా. ఢిల్లీలో ఉండే మా మేనమామ కూతురు, పేరు మైథిలి. సరే అయితే ఊరంతా చూసిరా మనవరాలా. మనవరాలా అంటున్నాడు. మనకి ఈయన కూడా తాతవుతాడా? ఈయన మనకి తాత అవ్వడు, కానీ ఇక్కడ అందరూ ఏదో ఒక బంధుత్వంతో పిలుచుకుంటారు. సొంత వ్యక్తులు అనే భావన ఉంటుందని అలా పిలుస్తారు. ఇక్కడ నేనెవరో తెలియకపోయినా పలకరించి మరీ అడుగుతున్నారు. అక్కడైతే కనీసం మా ఇంటి పక్క వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు లక్ష్మి. ఎవరి పని వారిదే. ఒకరినొకరు అస్సలు పట్టించుకోరు కూడా. ప్రతిరోజు మైథిలి ఆ సూర్యోదయాన్ని చూస్తూ ఆ పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అలా ఓ రోజు లక్ష్మి పనిమీద మైథిలితో రాలేకపోతుంది. మైథిలి ఒకతే బయలుదేరి వెళుతుంది. ఇన్ని రోజుల్నుంచి వస్తున్నా ఇక్కడికి. ఒక సెల్ఫీ దిగి అలేఖ్యకి తర్వాత చూపిస్తా. ఫిదా అయిపోయి ఈసారి వాళ్ల అమ్మమ్మింటికి కాకుండా ఇక్కడికే వస్తానంటుంది. అలా సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఆ చెరువు గట్టు మీద నుంచి నీళ్లల్లో కాలు జారి పడిపోతుంది మైథిలి. అటువైపుగా వెళుతున్న అభిరామ్ అది చూసి మైథిలిని ఆ ప్రమాదం నుంచి కాపాడతాడు. స్పృహ తప్పి పడి ఉన్న మైథిలిని ఇంటికి తీసుకువచ్చి వదిలివెళ్తాడు. ఆ షాక్ నుంచి కోలుకున్న మైథిలి, నానమ్మా, నేను చెరువులో పడిపోయాను కదా, ఇక్కడికెలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు నన్ను? నాకు చాలా భయమేసింది. కంగారు పడవలసిందేం లేదమ్మా. భయపడి కళ్ళు తిరిగాయంతే. కాకపోతే ఆ చెరువులో మునక్క ముందే ఆ మాస్టర్ బాబు చూశాడు కాబట్టి పెద్ద గండ నుంచి బయటపడ్డావు. లేకుంటే మీ నాన్నకి ఏం సమాధానం చెప్పాలో తెలిసేదే కాదు. ఈసారి ఒక్కదానివే బయటికి వెళ్ళమాకు. నేను నువ్వున్నన్ని రోజులు నీతోనే ఉంటానక్కా. సమయానికి అభిరామ్ మాస్టర్ రాకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. అభిరామ్ మాస్టరా? ఎవరు? నేనెప్పుడు చూడలేదే. నువ్వు చూసి ఉండవులే. మనం రోజూ నడుచుకుంటూ వచ్చే దారిలో ఒక స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్లో మాస్టర్గా పనిచేస్తుంటారు. చాలా మంచివారు. చుట్టుపక్కల ఉన్న అందరికీ అతనంటే చాలా గౌరవం. ఎంతో ఉన్నత చదువులు చదివి కూడా మన ఊరి కోసం, మన ఊర్లో ఉన్న పిల్లల చదువుల కోసం ఇక్కడే ఉండిపోయాడు. అంటే ఎంతవరకు చదివేడేమిటి అంత బాగా పొగిడేస్తున్నావు? సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవ్వాల్సినవాడు, కానీ ఇక్కడి పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడే ఉండిపోయాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అయితే ఒకసారి తప్పకుండా కలవాలి. నన్ను కూడా ప్రమాదం నుంచి రక్షించారుగా, థాంక్స్ చెప్పాలి. ఈ రోజుకు రెస్ట్ తీసుకో అక్క, రేపు వెళ్దాం. నాకు కూడా చిన్న చిన్న పనులున్నాయి. అలా మరుసటి రోజు ఉదయం మైథిలి, లక్ష్మి కలిసి అభిరామ్ మాస్టర్ ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్తారు.
ఏం మేడం ఎలా ఉన్నారు? సెల్ఫీ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల ఏమున్నాయో చూసుకోరా? ఇంతకీ మీ సెల్ఫీ వచ్చిందా లేదా? ఫోన్ మీ నానమ్మగారికి ఇచ్చాను, తీసుకున్నారా? ఈయనే అక్క అభిరామ్ మాస్టర్ అంటే. ఈమె మా ఢిల్లీ మామయ్య కూతురు, పేరు మైథిలి. థ్యాంక్స్ అభి సార్. నేనింకా అభిరామ్ మాస్టర్ అంటే ఏదో పెద్ద వయసు ఆయన అనుకున్నా. మీరు యంగా ఉన్నారే. సిటీలో బోర్ కొట్టి ఇక్కడ కొన్ని రోజులు ఉందామని వచ్చారంటగా మీ నానమ్మగారు చెప్పారు. ఎలా ఉంది మా ఊరు? చూడబోతే ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నారే మీరు. అవునండి, మా ఫ్రెండ్ అలేఖ్య పల్లెటూరు గురించి గొప్పగా చెప్తుంటే ఎలా ఉంటుందా అని చూద్దామని వచ్చా. నేననుకున్న దానికంటే ఎంతో అందంగా ఉంది. పైగా పొల్యూషన్ అస్సల్లేదు, స్వచ్ఛమైన గాలి. అయితే మీకు మా ఊరు బాగా నచ్చిందనమాట. మా ఇల్లు పక్కనే ఉంది. మిమ్మల్ని రోజు చూస్తుంటాను. మీరు ఆ సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తుంటారుగా. ఓకే ఓకే, నాకు క్లాస్కి టైం అయింది. బాయ్ అండి. వెరీ నైస్ మీటింగ్ యూ అభి సార్. మళ్ళీ కలుద్దాం. బాయ్. అలా అక్కడున్నన్ని రోజులు మైథిలి స్కూల్ దగ్గరికి వెళ్లి అభిరామ్ మాస్టార్ని కలిసొస్తూ ఉండేది. రోజురోజుకి అభిరామ్ వ్యక్తిత్వం నచ్చి ఇష్టపడుతూ ఉంటుంది. అలా మైథిలి వెళ్లిపోయే 2 రోజుల ముందు, సరే అభి సార్, మీరు తప్పుగా అనుకోవద్దు. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు నేను చెప్పింది నచ్చకపోయినా మీరిప్పుడున్నట్టే నాతో ఉండాలి. ఏంటో చెప్పండి. మీరు నాకు బాగా నచ్చారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఈ డెసిషన్కొచ్చా. రేపు నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. మీ డెసిషన్ ఏంటో చెప్తే. బాగానే ఉంది. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. నీ ఆలోచన విధానం, నీ మంచి మనస్తత్వం నాకు బాగా నచ్చాయి. కానీ మన ఇద్దరం ఇష్టపడితే కాదు కదా. ప్రస్తుతానికి మీరు బయలుదేరి వెళ్ళండి. మీ నాన్నగారిని ఒక మాట అడిగి ఏమన్నారో చెప్పండి. తర్వాత ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. అయితే మీక్కూడా నేను ఇష్టమే అన్నమాట. అయితే వెంటనే వెళ్లి డాడీతో ఈ విషయం చెప్తా. అలా మైథిలి అక్కడ్నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. నువ్వు చెప్పేదంతా బావుందమ్మా. ఆ అబ్బాయి నాకు నచ్చాడు. కానీ నువ్వు వెళ్ళి అక్కడ ఉండలేవు కదా. ఒక పని చెయ్యి. అంత పెద్ద చదువు చదువుకుని ఆ చిన్న పల్లెటూరులో ఉండి ఏం చేస్తాడు? ఇక్కడికి రమ్మను. మనకు చాలా వ్యాపారాలున్నాయి కదా, వాటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాడు. అప్పుడు నువ్వు కూడా నా కళ్ళ ముందే ఉంటావమ్మా. చాలా థ్యాంక్స్ డాడీ, మీరు ఒప్పుకున్నందుకు. మీరు చెప్పింది నాకు కూడా బాగా నచ్చింది. నేను వెళ్లి అభిరామ్కి విషయం చెప్పి ఇక్కడికి తీసుకునొస్తా. అలా మైథిలి మళ్లీ తిరిగి అభిరామ్ దగ్గరికి వస్తుంది. మన పెళ్లికి మా డాడీ ఒప్పుకున్నారు. కాని మీరు ఇంత చదువుకుని ఇక్కడ ఈ పల్లెటూరులో మాస్టర్గా ఉండే కన్నా ఢిల్లీ వచ్చి మా నాన్నగారి బిజినెస్ చూసుకుంటే చాలా బావుంటుంది అన్నారు. నేను ఢిల్లీ రావడం ఏంటి? నేను అక్కడికి వస్తానని నీతో చెప్పలేదే. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటే నువ్వే ఇక్కడికి రావాలి కాని నేను ఢిల్లీ రావడం అంటూ జరగదు. ఇంత చదివి ఈ పల్లెటూరులో ఉండడం ఎందుకని? మీకు బోల్డంత డబ్బు సంపాదించే అవకాశం ఇచ్చారు డాడీ. ఎందుకంత లగ్జరీ లైఫ్ ని దూరం చేసుకుంటారు? నేను ఇక్కడే ఎందుకు ఉందామనుకుంటున్నానో ముందు నీకు ఆ విషయం తెలియాలి. నా చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. నాకు బంధువులంటూ ఎవరూ లేరు. కాని చదువులో నేను మిగతా అందరికన్నా ముందుండేవాణ్ణి. నా తెలివితేటలకు మెచ్చి మా మాస్టారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కాని మాస్టారు గారి ఆర్థిక స్తోమత నా చదువులకు సరిపోయేది కాదు. అప్పుడు ఊర్లో ఉన్న పెద్దల దగ్గర ఆర్థిక సహాయం తీసుకుని మరీ నన్ను ఉన్నత చదువులు చదివించారు. అప్పుడు మాస్టారు నాకు మాట చెప్పారు. చూడు అభిరామ్, ఇక్కడి నుంచి ఉన్నత చదువులు చదివిన అతి కొద్ది మందిలో నువ్వు ఒకడివి. ఈ ఊరిలో ఉన్నత చదువులు అటుంచితే అసలు చదువుకునే స్తోమత లేని పిల్లలు చాలామంది ఉన్నారు. వారు చదువుకోలేక కూలి పనులకు వెళుతున్నారు. పెద్దలతో మాట్లాడి ఇక్కడే ఒక స్కూల్ పెట్టమని చెబుతా. నువ్వు ఇక్కడి పిల్లలకు పాఠాలు చెబుతావా నాయనా? నాకు విద్యాబోతులు చెప్పించి నన్ను ఇంత పెద్దవాణ్ణి చేసింది మీరు. మీరడిగితే నేను కాదనేది ముందు మాస్టారు. నాకు ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా అక్కర్లేదు. నేను ఇక్కడ ఉన్న ప్రతి పిల్లాడిని ఉన్నత విద్యావంతుడిగా చేసి సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మీకు మాటిస్తున్నాను మాస్టర్. ఇప్పుడు అర్థమైందా నేను ఇక్కడే ఎందుకు ఉండాలనుకుంటున్నాను? నేను సివిల్స్కి ప్రిపేర్ అయిన మాట వాస్తవమే. నేను అనుకుంటే మంచి ఉద్యోగాన్ని పొందగలను. కానీ నేను ఉద్యోగం పేరుతో ఊరు వదిలి వెళ్ళిపోతే ఇక్కడ చదువుకునే స్తోమత లేని విద్యార్థులకి ఎవరు విద్యాబుద్ధులు చెప్తారు? నేను ఇక్కడ ఉండటం వలన నాలాంటి వారిని 10 మందిని తయారు చేయగలను. ఆ సంతృప్తి చాలు నాకు. అయితే నువ్వు ఈ ఊరు వదిలి రానంటావు. మంచి బిజినెస్ అప్పచెప్తానంటున్నా వద్దంటావు. అక్కడ ఉంటే మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు.
ఆలోచించి నీ డెసిషన్ ఏమిటో చెప్పు. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. ఇదే నా తుది నిర్ణయం. పైగా నాకు కాబోయే భార్య నా భావాలను అర్థం చేసుకునేదై ఉండాలి. నాతో పాటు ఇక్కడే ఉండేదై ఉండాలి. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఇప్పుడు నాకింకా బాగా నచ్చావు. నీలాంటి వాడికి భారీగా ఉండటం నా అదృష్టం. ఇదే నా తుది నిర్ణయమని మా డాడీతో చెప్పేస్తా. అలా మైథిలి తండ్రిని ఒప్పించి అభిరామ్ని పెళ్లి చేసుకుని విహారానికి వచ్చిన పల్లెటూరులోనే శాశ్వతంగా ఉందామని నిర్ణయించుకుంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.